మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పోచారం మున్సిపాలిటీ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవతా సహిత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి తిరాత్రోత్సవాలు 35వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈగ లలిత కృష్ణ ముదిరాజ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని ఆ దేవుని వేడుకున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈగ లాస్యమధు ముదిరాజ్, ఈగ నందిని రాము, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్ గొంగొల్ల మహేష్, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, నాయకులు మరియు పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబానం క్షేమ స్థైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి రేపల్లె గ్రామే అసువర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన స్వస్త్రే ప్రభవాదే షట్ సంవత్సరాణాం మధ్యే శ్రీ ప్రతి గ్రామాల ప్రతి ఊర్ల ప్రతి పట్టణాలలో కూడా ఈ యొక్క ఆదాయమైనటువంటి నికరంగా ఖచ్చితంగా కావాలి. ప్రతి మాసము ప్రతి ఆటలకు సంవత్సరానికంటే కూడా కావాలి. 10 పండుగలు కావాలి, అందరికి కూడా కావాలి, యువతి పని నైవేద్యాలన్నీ కూడా కావాలని ఎంతో పెద్ద పెద్ద ఆలయాలను కూడా నిర్వహించారు. కానీ కాలానుగుణంగా కలి యొక్క ప్రభావం చేత ఆలయాల యొక్క భూమి మనకు లేకుండా అయిపోయింది. కానీ ఇప్పటికైనా సరే నేను ప్రతి గ్రామంలో ఉన్న చెప్పే
ఉద్యోగంతో వస్తుంది. మా పెద్దలకి చేసిన పూజ ఫలితం మాకు దక్కింది. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లిని మేము 35 సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. ఈ అమ్మవారికి ఏది కోరుకుంటే అది అవుతుంది. ఇది చిన్న గుడి. ఈ చిన్న గుడి ఇంత అంచెలంచెలుగా ఇప్పుడు ఇంతవరకు జరుగుతుంది. నా ఊరు గ్రామ పెద్దలతోటి, మా ఊరు కళాకారులతోటి, నా గురువులతోటి అందరి సహకారంతో సంవత్సరానికి ఒకసారి మే నెలలో 2వ మంగళవారం ఈ కళ్యాణం జరిపిస్తుంది. వైభవంగా ఇది 35వ సంవత్సరం కళ్యాణం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ సుమారు ఇప్పుడు 5,000 నుంచి 6,000 మంది ఇక్కడ ఈ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ స్వామి దగ్గరికి వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. ఇది మా గ్రామస్తులైన ఈగ కృష్ణ ముదిరాజ్ ఆయన 12 సంవత్సరాల వయసులో ఎల్లమ్మ తల్లి ఆయన శివంలాగా వచ్చి ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. ఈ 35 సంవత్సరాలలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటే అన్నీ జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ వచ్చి ఇక్కడికి ఏవైతే మొక్కుతారో అవి ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకంతో అందరికీ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేణుకా లక్ష్మీ చేసాము. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ దేవిని అభివృద్ధి జరుగుతున్న ప్రజల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో చాలా దూరం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు చాలా పోవాలని వాళ్ళ నమ్మకం. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ తీరుతాయి. మా నాన్నగారు అయినటువంటి ఈగ కృష్ణ గారు ఇక్కడ అమ్మవారు ఉపాసకుడు. చిన్న ఉన్నప్పుడు అతనికి దేవుడు రావడం జరిగింది. 30 సంవత్సరాల కింద దేవుడు రావడం జరిగింది. ఆ వచ్చినప్పటి నుండి ఈ అమ్మవారిని నింపుకొని మా సొంత పొలము, మా సొంత ల్యాండ్లో మా అమ్మవారిని గుడి కట్టుకొని నింపుకోవడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో, ఇక్కడ వచ్చే భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అన్ని విధాలుగా అమ్మవారి సహకారంతో మేము కూడా అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ, గ్రామస్తులకు వచ్చిన భక్తులందరికీ నా యొక్క అభినందనలు. అందరికీ జై.